ఈరోజు కానా శాంతివనం పార్ట్ 5. సో నెక్స్ట్ పార్ట్ అనమాట. సో ఈసారి చిల్డ్రన్స్ పార్క్ వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళే దారిలో ఇక్కడ కొన్ని విల్లాస్ కనబడుతున్నాయి కదా. సో చూద్దామనేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఈ విల్లాస్ అన్నీ ఒకే కలర్లో ఒకే మోడల్లో ఉంటాయి. ఒక కమ్యూనిటీ లాగా బాగుంటుంది. ఇవన్నీ ఓన్ హౌస్లో వాళ్ళు ఎప్పుడో ల్యాండ్ తీసుకొని కట్టించుకున్నారు ఇలా అనమాట. ఇలా ఇంకా బ్యాక్ సైడ్ చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అలాగే చాలా బాగున్నాయి. ఇక్కడ మాత్రం షూటింగ్ చేస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. ఫారెన్ లాగా కొన్ని సెటప్ కూడా ఉన్నాయి. అలాగా చాలా బాగున్నాయి. కానీ ఇటు సైడ్ ఎవరికీ తెలీదు ఈ ఇదంతా ఇక్కడ సెటప్ ఉందని చెప్పేసి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా షాక్ అయ్యాను. ఇంత బాగుంది ఏంటి అసలు. బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు ఈ ఏరియా ఏదో కొత్తగా ఉంది చూపిద్దామనేసి నేను వీడియోస్ చేస్తున్నాను. చూడండి అసలు గార్డెన్ కానీ హౌస్లు కానీ ఎంత బాగున్నాయో, రిచ్ ఉంటుంది. సో ఇది చిల్డ్రన్స్ పార్క్కి ఎంట్రన్స్. సో ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక డిజైన్ లాగా చాలా బాగా సెట్ చేశారు. చూడండి ఇది వెల్కమ్ అని ఉంది కదా, అట్లా సెట్ చేశారు. సో చిల్డ్రన్ పార్క్ వస్తే మాత్రము పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు కుదిరితే ఒకసారి రండి, పిల్లల్ని తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా పార్క్లో కూర్చోవచ్చు. వాళ్ళు ఆడుకుంటుంటారు, మనం ఎంజాయ్ చేయొచ్చు, అలా ఉంటుంది. సో ఇక్కడ బిలో 3 years ఏజ్ వాళ్ళకి చిన్న చిన్న సెటప్ అనమాట ఇవన్నీ గేమ్స్. సో మా పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి సో ఇక్కడికి వస్తాం. బ్యాక్ సైడ్ వెళ్తేనేమో అబౌవ్ 5 years వాళ్ళకు ఉంటాయి. అప్ టు 15 years వరకు అక్కడ ఆడుకోవచ్చు అనమాట. సో వీళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము. చాలా చిన్నగా ఉంటాయి. మనం ఏ భయపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే ఎక్కి వాళ్ళే దిగే అంత చిన్నగా ఉంటాయి అవన్నీ. సో పడినా కూడా దెబ్బ తగ్గకుండా గార్డెను ఇసుక వేసే ఉంటాయి. సో మనం హ్యాపీగా వదిలేసి మనం మంచిగా పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. మాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో వాళ్ళు ఎక్కువ సతాయిస్తారంటే మంత్లీ ఒకసారి ఇక్కడికే వస్తాము. సో ఎంట్రన్స్ టికెట్ కూడా ఏమి ఉండదు కాబట్టి ఫ్రీ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. చూడండి ఇటు సైడ్ మొత్తము ఇక్కడ సెటప్ ఉంది కదా. సో లెఫ్ట్ సైడ్ చూస్తే హెలికాప్టర్, చిన్న చిన్న ట్రైన్, చిన్న గుహలు, ఇక్కడ ఒక బుద్ధుడు ఉంటాడు చెట్టు కింద. మొత్తం అన్ని సెటప్ చాలా బాగా అనిపిస్తాయి. చూడండి ఫోటోషూట్కి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి బాగున్నాయి కదా. మీరు ట్రై చేయండి ఇక్కడికి రావడానికి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 9 to 6 వరకు ఉంటుంది. సో మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇంటికి వెళ్దామంటే కూడా రారు. మేమే లాక్కొని వస్తాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమే అలసిపోతాం కానీ తిరిగి వాళ్ళు మాత్రం అలసిపోరు అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇదండి ఈ వీడియోలో. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ సైడ్ చూపిస్తాను. బాయ్.